హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో ఏంటంటే ఫంక్షన్స్ వెరిఫికేషన్ అయితే కనుక జిల్లాల వారీగా స్టార్ట్ అయిందండి. చాలామందికి అర్హత లేని వాళ్ళకి ఫంక్షన్స్ అందుతున్నాయన్న ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వము ఫంక్షన్స్ వెరిఫికేషన్ జిల్లాల వారీగా అయితే కనుక స్టార్ట్ చేసిందండి. అయితే అన్ని జిల్లాల్లోనే స్టార్ట్ అయిందా అంటే కనుక కాదండి, కొన్ని జిల్లాల్లోనే స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎవరు వచ్చి మనకి వెరిఫికేషన్ చేస్తారు, మన ఇంటికి వస్తారా లేకపోతే మనము వెళ్ళాలా, అలాగే ఫంక్షన్స్ వెరిఫికేషన్ అంటున్నారు కదా, ఉన్న ఫంక్షన్స్ ఏమైనా తీసేస్తారా లేకపోతే కొత్త ఫంక్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే ఫంక్షన్స్ వెరిఫికేషన్కి ఏమైనా డాక్యుమెంట్స్ అడుగుతారా లేకపోతే ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారా అన్నది కూడా ఈరోజు మనం డీటెయిల్గా చూద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురావడానికి ఒక సపోర్ట్ అవుతుంది అన్నమాట అండి. ఫంక్షన్స్ వెరిఫికేషన్ అయితే ఈ ఫంక్షన్స్ వెరిఫికేషన్ ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసి, అంటే జిల్లాలోని అన్ని సచివాలయాలకి కాకుండా ఒక జిల్లాలోని ఒక సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాటికి వెరిఫికేషన్ అయితే కనుక పైలట్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశారన్నమాట అండి. అంటే మనం అసలు ఎలాగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ వెరిఫికేషన్ చేయడం వల్ల కరెక్ట్గా మనకి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి లేదని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. అది కొన్ని జిల్లాల్లోనే. మనకి ఈ వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు మరి ఎవరెవరు అధికారులు వస్తారంటే కనుక మనకి స్థానికంగా మనకి సచివాలయం సంబంధించి ఉద్యోగులు వస్తారు, అలాగే మనకి ఎంపీడీఓ నుంచి వస్తారు, అలాగే మనకి కార్యకర్తలు కూడా వస్తారని అంటున్నారండి. అయితే ఎవరు భయపడిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకి నిజంగా అర్హత ఉండి మన ఫంక్షన్ అందుకున్నప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదండి. ఏ వెరిఫికేషన్కి కూడా మీరు భయపడిన అవసరం లేదండి. మీరు ధైర్యంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పండి, అంతే తప్ప మీరు భయపడి ఉన్నది లేనట్లుగా చెప్పడానికి మాత్రం ట్రై చేయకండి. వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంతేగాని మనం ఇంకా వేరేగా చెప్పామనుకోండి, ఆల్రెడీ మన ఆధార్ కార్డ్ కొడితే మనకి ఏంటి అన్నది మన ఫ్యామిలీ డీటెయిల్స్, రేషన్ కార్డ్ కొడితే వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోద్ది ఆన్లైన్లో. కానీ మనల్ని అడిగి మనం కరెక్ట్గా ఇచ్చామనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట అండి. అలాగే నిజంగా ఫంక్షన్ అందుకుంటున్న వాళ్ళకి ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అడుగుతారండి. అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మీరు డీటెయిల్గా ఇవ్వండి అన్నమాట. మరి ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే కనుక మీకు మీది వాళ్ళు అడిగినవి మీరు చూపిస్తే సరిపోతుందండి. అలాగే మొదటగా అయితే కనుక ఆధార్ కార్డ్తో లాగిన్ అవుతారు. ఆధార్ కార్డ్తో లాగిన్ అయినప్పుడు మీకు అయితే కనుక ఓటీపీ వస్తుందండి. ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ పెడతారు. దాని ద్వారా లాగిన్ అవుతారన్నమాట అండి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అడుగుతారన్నమాట. ఎవరైతే ఫంక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఓటీపీ వేసిన తర్వాత అప్పుడు మీకు అడుగుతారన్నమాట అండి, మీకు సంవత్సరాదాయం ఎంత అని. మీకు సంవత్సరాదాయం మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించండి. లేదు అనుకోండి చెప్పండి సంవత్సరానికి అంటే నెలకి ఇంత 10,000నో 12,000. అదే గ్రామాల్లో అనుకోండి 10,000 నెలసరి ఆదాయం ఉండాలి, పట్టణాల్లో అనుకోండి 12,000 ఉండాలన్నమాట నెలకి ఆదాయం. అలాగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చూపించండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4-వీలర్ ఉందా అని అడుగుతారు, అంటే కారు ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదన్నమాట. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అంటే ట్యాక్స్ ఎవరైనా అంటే మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే మీ ఫ్యామిలీ మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే ఎవరు ఏంటి అన్నది చెప్పండి. అలాగే మీ కుటుంబంలోని ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారా అయితే ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అలాగే మీకు సొంత ఇంట్లో ఉంటున్నారా అద్దెంట్లో ఉంటున్నారా, మీ ఇల్లు మీరు సొంత ఇంట్లో ఉంటే కనుక సొంత ఇల్లు అని లేదా అద్దెంట్లో ఉంటే కనుక అద్దిల్లని మీరు చెప్పండి అన్నమాట. అలాగే మీ కరెంటు బిల్లు సంవత్సరంలోని 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఓవరాల్ 1 ఇయర్కి సంబంధించి మాట అండి. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. లేదంటే మీరు కరెంటు బిల్లు ఉంటే ఒక 2-3 చూపించడానికి ట్రై చేయండి. చెప్పడం కన్నా కరెంటు బిల్లు తక్కువే వచ్చిందనుకోండి, నిజంగానే కరెంటు బిల్స్ అన్ని చూపించండి మీ దగ్గర, లేదా చెప్పండి అన్నమాట. అవునా కాదా అనే వస్తుంది తప్ప ఏమిటి ఎందుకు ప్రూఫ్స్ కూడా అడగట్లేదు అన్నమాట అండి. అలాగే మీకు పొలం 3 ఎకరాల లోపేమో మాగాని కానీ 10 ఎకరాల లోపు మెట్ట ఉన్నా లేదా 2 కలిపి 10 ఎకరాలు ఉన్నా సరే ఉన్నదా అని అడుగుతారు అన్నమాట అండి. ఉన్నదంటే ఉన్నది చెప్పండి, ఎంత ఉంటే అంత చెప్పండి మీకు. అలాగే పట్టణాల్లో అయితే కనుక 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక అడుగుతారు మిమ్మల్ని. అడిగినప్పుడు ఎస్ ఆర్ నో అంటే అవునా కాదా, ఉంది అంటే ఉంది, ఎంత ఉందో చెప్పండి అంతే. ఇలాగ మీకు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట అండి. ఇప్పుడు ఆన్లైన్లో మన డీటెయిల్స్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదండి. సో మనము వెరిఫికేషన్ ద్వారా కరెక్ట్గా చెప్పామనుకోండి, మనకు ఉన్నదే చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ ఫంక్షన్ వెరిఫికేషన్ వల్ల కొంత లాభము కొంత నష్టం కూడా ఉందండి. లాభాన్ని పక్కన పెడితే
అంటే చాలామందికి అర్హత ఉండి కూడా వాళ్ళకి పెన్షన్ కానీ వెరిఫికేషన్లోని పోయిందనుకోండి, చాలా బాధ కదండి. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ రాకపోతే చాలా బాధ. కానీ ఎట్టి పరిస్థితులు అలా జరగదండి. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. మీరైతే టెన్షన్ పడకండి. మీకు ఎవరైనా వచ్చి వెరిఫికేషన్ చేస్తే కనుక ధైర్యంగా వెరిఫికేషన్కి వాళ్ళు ఏమడితే దానికి సమాధానం చెప్పండి. అలాగే మనకి అనర్హత అంటే అర్హత లేకుండా చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు చూడండి. అలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది తగ్గితే ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే ఇంకొంతమందికి అర్హత ఉన్న వాళ్ళకి మనకి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే నిజాయితీగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళే పెన్షన్ తీసుకోవాలి అని ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వము ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద పెన్షన్ వెరిఫికేషన్ అయితే కనుక స్టార్ట్ చేశారండి. ఇంకా అన్ని చోట్ల అంటే రాష్ట్రం అంతటా కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇది పైలట్ ప్రోగ్రామ్ కనుక ఒక చోట జిల్లాలో ఒక ప్లేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అక్కడ మాత్రమే జరుగుతుంది మాట అండి. సో అందు గురించి అని మనకి ఈ రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఈ పెన్షన్స్ కానివ్వండి, అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారన్న ఉద్దేశం అయితే కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది మాట అండి. అందుకే ఈ వెరిఫికేషన్ అయితే కనుక స్టార్ట్ అయింది మాట. అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఇకపై అర్హత లేని వాళ్ళందరికీ తీసేస్తారన్నమాట. అలా తీయడం వల్ల మనకి ఇంకొంత రేషన్ ఎక్స్ట్రాగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అండి. అలాగే ఇంకొంతమందికి అవకాశం వస్తుందన్నమాట అండి కొత్త రేషన్ కార్డ్స్ అవి అప్లై చేసుకోవడానికి. ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి లేదండి. సో ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డు 10 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే కనుక మీకు రావట్లేదండి. అందుకే వాళ్ళు కంపల్సరీ కూడా ఈ నెల 31 అంటే 31 డిసెంబర్ 31 ఆధార్ అప్డేట్ అయితే కనుక చేయించుకోలేని వాళ్ళు తొందరగా చేయించుకోండి. ఎందుకంటే కనుక రేపొద్దున మీ ఆధార్ కార్డు కొడితే మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎనేబుల్ అవ్వట్లేదు. ఏ పథకాలకైనా రేషన్ కార్డుకైనా దేనికైనా సరే మనకి ఆధార్ అప్డేట్ అయి ఉండాలన్నమాట అండి. అలాగే NPCI కూడా అనమాట. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. ఆధార్ కార్డు 10 సంవత్సరాలు అయిపోతే కనుక ఖచ్చితంగా చేసుకోవాలండి. సో అక్కడ డేట్ కూడా ఉంటుంది, చూసుకొని దాన్ని బట్టి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి.